అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వ్యక్తుల ఏటీఎంతో ఎవరైనా పొరపాటున డబ్బులు డ్రా చేస్తే చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని విన్నాం. ఇది నిజమేనా అసలు? ఎందుకంటే చాలామంది ఏటీఎంలు పిల్లలకి ఇచ్చింటారు. వాళ్ళ పిన్ నెంబర్ కూడా తెలిసింటాయి. చనిపోయిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి అదంతా ప్రాసెస్ చేసి డబ్బులు తీసుకోవాలంటే లేట్ అవుతుందని ఈజీగా యూపీఐ నుంచినో లేదా ఏటీఎం నుంచినో డ్రా చేస్తారనుకోండి. ఏంటి అసలు నిజంగా అంత నేరం అది? యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే చట్ట ప్రకారంగా ఒక వ్యక్తి మరణించిన క్షణం నుంచి, అంటే డిక్లరేషన్ ఎప్పుడైతే అవుతుందో మరణం అనేది declaration అయిన హాస్పిటల్ తర్వాత, ఆ గంట తర్వాత, ఆ నిమిషం తర్వాత అతని అకౌంట్లోంచి ఏటీఎం కార్డు రూపంలో కానీ లేక డైరెక్ట్గా సెల్ఫ్ రూపం లోపల అమౌంట్ తీసుకోవడం కానీ, ఏదైనా ఆర్థిక ట్రాన్సాక్షన్స్, లోన్స్ లాంటివి కానీ అట్లాంటివి కానీ ఎక్కడన్నా గతంలోనే సంతకాలు పెట్టిన పేపర్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేసేసి ఆ రోజున మనీ డ్రా చేసి, అంటే ఆ డేట్ తర్వాత, అర్థమైంది, ఆ సమయం తర్వాత తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే ఇది పెద్ద నేరం కింద పరిగణించబడుతుంది. దీనికి జైలు శిక్ష మిగతావన్నీ కూడా దీనికి అన్ని అప్లికేబుల్ అవుతాయి. రెండోది ఏంటంటే అకౌంట్ మొత్తం సీజ్ అయిపోతుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఎవరైతే నామినీ ఉంటాడో, నామినీ పెట్టి ఉంటే నామినీ కూడా ఇమీడియట్గా డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. నామినీ ఏం చేయాలి? బ్యాంకుకు వెళ్ళి కన్సల్ట్ ఏంటి వాళ్ళకి డెత్ సర్టిఫికెటు, తర్వాత కొన్ని ఆధార్ కార్డు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఆ అకౌంట్ను క్లోజ్ చేసి, పాత అకౌంట్ సంబంధించినటువంటి చెక్ బుక్స్ కానీ పాత అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేసి, పాస్ పుస్తకాలు ఉంటాయి అట్లాంటివన్నీ హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని క్లోజ్ చేసి, మళ్ళీ ఒక కొత్త అకౌంటు ఈ నామినీ పేరు మీద అకౌంట్ ఓపెన్ అయ్యి అప్పటి నుంచి ఇతను ఆపరేట్ చేసుకోవడానికి అతనికి ఏర్పడుతుంది. ఒకవేళ నామినీయే లేడనుకుందాం, నామినీ లేకుండా కూడా చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేస్తారు. నామినీ లేకుండా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సక్సెసర్ ఎవరు అంటే వాళ్ళ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలి. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అతను ఒక్కడా, లేకపోతే ఇంట్లో 4 ఉన్నారా 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందిలో వాళ్ళందరూ కలిసి పలాని వాడి మీద అకౌంట్ మేము ఓపెన్ చేస్తామని చెప్పడం కానీ, లేకపోతే మేమందరం కలిసి ఉన్న డబ్బు ఏదో తీసేసుకొని మేము పంచుకుంటామని కానీ, వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేసినటువంటి సంయుక్త నిర్ణయం మీద అందరికీ హక్కు ఉంటుంది. దాని మీద లీగల్ ఎయిడ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి ఆ అకౌంట్లో ఉండేటువంటి డబ్బు మీద ఖచ్చితంగా హక్కు ఉంటుంది. అలాగే అకౌంటే కాకుండా ఒక్కోసారి వాళ్ళు దాంట్లోపల లాకర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ లాకర్ మీద కూడా హక్కు వాళ్ళకే వస్తుంది. అంటే మొత్తం టోటల్ నామినీ ఉంటే నామినీకి హక్కు వస్తుంది, నామినీ కాకపోతే లీగల్ ఎయిడ్స్ అందరికీ వస్తుంది. ఏదైనా ఇవి మొత్తం టోటల్గా లీగల్ ఎయిడ్స్ అయినా నామినీ అయినా బ్యాంకుకు వెళ్ళి బ్యాంకర్స్ని సంప్రదించి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి లెక్క ప్రకారంగా తీసుకోవాల్సిందే తప్ప, నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది కాబట్టి చనిపోయిన తర్వాత కూడా డబ్బులు తీసేసి చేస్తాను. ఇంకోటి చాలా మంది ఏం చెప్తారంటే, ఆయన దాన సంస్కారాల కోసం మేము తీసామని కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు దాన సంస్కారం కోసం తీసినా, మీకోసం తీసినా, వాళ్ళ కోసం తీసి, ఎవరి కోసం తీసినా మరణించిన తర్వాత డబ్బు తీయడానికి హక్కు లేదు. కాకపోతే చెక్కులు కొన్ని ఏంటంటే పోస్ట్ డేటెడ్ చెక్కులు వేసినవి ఉంటాయి. కొన్ని పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎప్పుడో ముందుగానే పోస్ట్ డేటెడ్ చెక్ ఎప్పుడు డేట్ వేసి ఇచ్చినట్టు చెక్కులు ఉంటాయి. అలాంటి చెక్కుల లోపల కొన్ని మనకు బ్యాంకు లోపల కేసులు ఏవైతే ఉన్నాయో, కోర్టులోకి వచ్చిన కేసులలో ఇది అప్పుడు సబ్మిట్ చేసి అప్పుడు ఇచ్చింది కాదు, మాకు చెక్కు ఎప్పుడో 1 మంత్ క్రితం 2 మంత్స్ క్రితం ఇచ్చారని అది కూడా ప్రూవ్ చేసుకోవాలి. అంటే అది పోస్ట్ డేటెడ్ చెక్ కానీ ఇచ్చినట్టుగా వీళ్ళ దగ్గర రాసి ఉండాలి, అగ్రిమెంట్ రూపంలో కానీ, లేకపోతే ఏదైనా వీళ్ళ మధ్యలో జరిగినటువంటి ఒక ఎంఓయూ రూపం లోపల కంపల్సరీగా ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది. అది లేకుండా కూడా మరణించిన తర్వాత వచ్చేటువంటి చెక్ కూడా వస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు బ్యాంకు, తర్వాత ఎంక్వైరీ చేసి ఎవరు తీసుకున్నారో చూసుకొని మరణం తర్వాత ఏటీఎం కార్డు ద్వారా కానీ, బ్యాంక్ అకౌంట్లోంచి కానీ, పోస్ట్ డేటెడ్ చెక్ ద్వారా కానీ, సెల్ఫ్ చెక్ ద్వారా కానీ ఏ రూపంలో అయినా సరే డబ్బు తీసుకున్నట్టుగా కనబడితే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేసి వాళ్ళకి క్రిమినల్ కేసు ఫైల్ చేసేసి వాళ్ళని జైలుకు పంపించడానికి పూర్తి అధికారం, హక్కు బ్యాంకుకు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ పొరపాటు చేయకూడదు. పొరపాటున కూడా జరిగితే వాళ్ళు వెంటనే నామినీ అయి ఉంటే మాత్రం వెంటనే బ్యాంకుకు అప్రోచ్ అయ్యి కావాల్సిన ఏంటో డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసేసి అకౌంట్ చేంజ్ చేసుకొని ఆ అమౌంట్ అంతా వాడుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది. నామినీ లేనప్పుడు ఖచ్చితంగా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.